అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కూడా హన్వాడ మండలం ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. దానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. సార్ ఎట్లా వెళ్తారు రేపు స్థానిక ఎన్నికల్లో? మేము చేసిన అభివృద్ధి రైతులకు 2014 కన్నా ముందు రైతుల పరిస్థితి ఏంది, 14 తర్వాత మొన్నటి వరకు రైతుల పరిస్థితి ఏంది, రైతు కూలీల పరిస్థితి ఏంది, గ్రామాల్లో మంచినీటి వ్యవస్థ ఎట్లుండే, కరెంటు వ్యవస్థ ఎట్లా ఉండే, పేద వర్గాల సంక్షేమ పథకాలు ఎట్లుండే, 10 ఏళ్ళలో మేము ఏం చేస్తాం చెప్తాం. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటివో అడుగుతాం. ఏమి మీ ఊళ్ళో రుణమాఫీ అయిందా అని అడుగుతాం. అంత అయిందంటారు, రుణమాఫీ అయిందని అడుగుతాం. మూడు విడతలు రైతు బంధు ఎగ్గొట్టిండు, మరి దాని గురించి ఏందని అడుగుతాం. ప్రతి మహిళకు పెన్షన్ 2,500 అన్నారు, మరి వచ్చిందా అని అడుగుతాం. మేము ఇచ్చే 2,000 4,000 చేస్తామన్నారు, అయిందా అని అడుగుతాం. కళ్యాణ లక్ష్మికి మేము తులం బంగారం ఇస్తామన్నారు, ఎన్ని పెళ్ళిళ్ళు మీ ఊర్లో, ఎంతమంది తులం బంగారం వచ్చింది, బంగారం దొరకలేదా లేకపోతే ఏమైతలేదు అడుగుతాం. చదువుకున్న అమ్మాయిలు చాలామంది అనవాడ వాళ్ళందరికీ స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చిన ఏ స్కూటీ ఎక్కడుంది అడుగుతాం. రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తామన్నారు, వచ్చినాయని అడుగుతాం. నిరుద్యోగులు ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అడుగుతాం. నోటిఫికేషన్లు ఏవే ఉన్నాయి చూపి అని అడుగుతాం. కరెంటు అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లుండే అడుగుతాం. అన్నీ అడుగుతాం. పంటలు ఎన్ని పడినాయి, పంటలకు ఎంత ధర వచ్చింది, రైతు వేదికలు పనిచేస్తున్నాయా, మంచినీటి మేము నల్లలు అన్నీ ఫిట్ చేసిపోయినాం, ట్యాంకులు కట్టి నీళ్ళు వస్తున్నాయా, మరి కరెక్ట్ నీళ్ళు, కరెంట్ ఎన్నిసార్లు పోతుంది అడుగుతాం. బోనస్ పడ్డదా, ఎంతమంది పడ్డదా అడుగుతాం. వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ అడుగుతాం. అడిగి అన్నీ అమ్మలేనా అనుకో, మంచి బిడ్డ చాలా బ్రహ్మాండంగా చేస్తుర్రు, మరి చూడండి ఒకసారి అని చెప్తాం. రైట్. ముఖ్యంగా అంటే స్థానిక ఎన్నికల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ చేసి బీసీకి సంబంధించిన 42% రిజర్వేషన్ చేస్తున్నాం, అమలు పరుస్తున్నాం, దాని ఆర్డీఎస్ ద్వారా కూడా ముందుకెళ్తామంటుంది. నేను ఏం చెప్తారు? తెలుస్తుంది కదా, ఇప్పుడు ఆ ఎలక్షన్ల వరకు 42%తో రిజర్వేషన్ పోతారా లేదా, ఏదైనా సాగు చెప్తారా, అరే వాడు కోటుకాయ వీడు కోటుకాయ గది ఇట్లా అని సాగు చెప్తారా, లేకపోతే చట్టబద్ధతతో మేము రిజర్వేషన్తో ఎలక్షన్ పోతామన్నారు, మరి చట్టబద్ధత వస్తుందా రాదా, వారి మీద వీని మీద వేసి దొబ్బి మళ్ళీ డ్రామాలు ఆడతారా. అసెంబ్లీ బిల్లు పాస్ చేసి పార్లమెంట్కి పంపించిండు, పార్లమెంట్లో ఒక్కనాడు ప్రధానమంత్రిని అడగలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ అడగలేదు, ఊసెత్తలేదు. మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ అంటున్నారు, అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆర్డినెన్స్ అయింది. అట్లా ఈజీగా ఆర్డినెన్స్ వచ్చేటట్టుంటే మరి ప్రతి రాష్ట్రంలో అమలు చేయొచ్చు కదా అంత ఈజీగా. ఇదేంది తెలిసిపోతుంది కదా, బండరం బయట పడుతుంది కదా. నిజంగా చట్టబద్ధత తీసుకొని ఎలక్షన్ పోతే నిజాయితీతో ఉన్నట్లు. ఇంకా ఈ జీవోలు ఇచ్చి అది పోయి ఇది పోయి సాకులు చెప్తే అది మోసం అన్నట్టు, ఇంకో మోసం. ఇప్పటికే 100 మోసాలు, ఇదో మోసం. రైట్. ముఖ్యంగా అంటే ఇప్పుడు ఆ కోర్టు కూడా చెప్పింది నెల రోజులు కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పటికే 15 రోజులు గడుస్తుంది, ఇంకా 15 రోజులు ఉంది. నోటిఫికేషన్లు రిజర్వేషన్ ఇంకా క్లియర్ కాదు, దీని మీద ఎట్లా? అదే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది దగ్గర వాళ్ళు వచ్చి, 6 నెలలు అన్నీ చేస్తామన్నారు. సంవత్సరంన్నర వరకు ఒక్కనాడు ఒక మాట మాట్లాడలేదు దీని మీద, ప్రక్రియ కూడా చేయలేదు. బీసీ రిజర్వేషన్ పైన గొడవ స్టార్ట్ అయిన తర్వాత పబ్లిక్ స్టార్ట్ చేసి ఇంకా ఎంత మోసం. పోండి పెళ్ళిళ్ళు చేసుకోకండి, పోస్ట్ పోన్ చేసుకోండి అన్న తర్వాత ఎట్లయితే ఎగ్గొట్టిండ్రో, పోయి రుణం తెచ్చుకోపోయి బ్యాంకులో పోయి అని చెప్పి తెచ్చుకున్న తర్వాత ఎట్లయితే ఎగ్గొట్టిండ్రో, 100 రోజులలో అమలు చేస్తాం, ముద్రాజులను బీసీ ఏ గ్రూప్లో వేస్తాం, మున్నూరు కాపులో కార్పొరేషన్ ఇస్తాం, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తాం, అట్లా ఏవైతే చెప్పినరో చట్టబద్ధత కలిగిస్తాం, బీసీ సప్లాన్ చేస్తాం, అవన్నీ ఏవి రాలే. ఇది డ్రామా నడుపుతుంది కనుక చెప్తాం. అది కూడా ఈ 42% బీసీ రిజర్వేషన్ ఆర్డీఎస్ ద్వారా వెళ్తే ఒకవేళ కోర్టుకి వెళ్తే మళ్ళీ పాత పద్ధతి ఈ ప్రభుత్వం వెళ్తుంది అనుకుంటారా? వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అవన్నీ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక మేము చేసినాం చూపించుకోవడానికి, నిజంగా చేయాలనే ఉద్దేశం కాదు అది. ఇగో మేము చేసినాం అమాయకులను చేయడానికి, ఇన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు వేసింది కదా, ఈ అంత మోసం చేస్తే ఓట్లు వేసి ఇది ఎంతసేపు అనుకుంటున్నారు. ఇంకా ప్రజలు గ్రహించిన సంగతి వాళ్ళకి అర్థమైతే లేదు. మీరు ఈ 42% రిజర్వ్ అమలుపరచన పైన మీరు స్టాండ్ ఎట్లా ఉండబోతుంది మీ పార్టీతో? ఖచ్చితంగా అమలు చేసినాక ఎలక్షన్ పెట్టాలి గ్యారెంటీగా, లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీలో ఉన్నటువంటి విషయాలు ఎలా కొట్లాడానికి సిద్ధంగా ఉన్నారు.
రైట్. మొత్తం మీద కూడా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ కూడా ఖచ్చితంగా అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు పోవాలంటూ కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నర్సింగ్రెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.